హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఒక సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. ఆమె పార్టీ మారబోతున్నారని చెప్పకనే చెప్పిందా? ఒకవేళ పార్టీ మారితే ఆమె జాతకం ఎలా ఉంటుంది? ఓవరాల్ గా మనం కవిత జాతకం గురించి వివరించడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురువు గారు? బాగున్నామమ్మా. ఈ సంచలన పరిణామాల నేపథ్యంలో, ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి కాబట్టి మన కవిత జాతకం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం గురువు గారు. కవిత డేట్ ఆఫ్ బర్త్ 13th March 1978. ఆమె రాశి మీన రాశి, నక్షత్రం పూర్వభాద్ర. ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే అమ్మా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 24/7 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు ఒక విశేషమైనటువంటి కార్యక్రమానికి స్వాగతాన్ని తెలియజేస్తూ, స్వప్న అడిగినటువంటి ప్రశ్న ఇది ఇప్పుడు అందరి మనసులలో ఉన్నటువంటి ప్రశ్న. అవును గురుగారు. ఎందుకంటే చాలా హాట్ టాపిక్గా ఇప్పుడు కవిత గారి యొక్క జాతకం చూసినప్పుడు అమ్మా ఒకసారి మళ్ళా చెప్పండి. రాశి మీన రాశి, నక్షత్రం పూర్వభాద్ర, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13th March 1978. అయితే కవిత గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత పూర్వభాద్ర నక్షత్రం మీనరాశిలో వారు జన్మించడం జరిగింది. అయితే కవిత యొక్క జాతకం చూసినప్పుడు ఈ సంవత్సరం షష్ఠగ్రహ కూటమి వచ్చింది కూడా మీనరాశిలోనే వచ్చింది. తర్వాత మరి మనము విశ్వావసునామ సంవత్సరంలో గమనించినప్పుడు 12 రాశులలో ఏదైనా రాశి అన్ని గ్రహాలతోటి ఇబ్బంది పడుతున్నది అంటే కేవలం మీనరాశి. కానీ మరి ఇక్కడ కవిత తీసుకున్నటువంటి ఏదైతే స్టెప్ ఉందో అది ఏ విధంగా జరిగింది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, మనం పొలిటికల్గా కాకుండా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూసినప్పుడు ఒకసారి కవిత యొక్క గ్రహస్థితిని మనం గమనించినప్పుడు మీనరాశిలో గురువు యొక్క బలం ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా 3-4 ప్లేసులలో గురువు ఉన్నాడమ్మా. తర్వాత జన్మంలో శని ఉన్నాడు. తర్వాత రాహు ఎవరైతే ఉన్నారో అతడు 1-12 స్థానాలలో రాహు ఉన్నాడు. అదేవిధంగా కేతు స్థానం చూసినప్పుడు 7-6 స్థానాలలో కేతు ఉన్నాడు. అయితే ప్రస్తుతము మీనరాశిలో గమనించినప్పుడు టోటల్గా చూసినప్పుడు కేతు గ్రహం చాలా వైభవంగా ఉన్నాడు. కేతు దేనికమ్మా? కేత్వారిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి అజ్ఞాన పీడోపశాంతయే. అంటే జ్ఞానాన్ని వెలిగింపజేసేవాడు కేతుగ్రహం. కాబట్టి ఆమెకున్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు కేతుగ్రహం చాలా గట్టిగా ఉన్నాడు. కాబట్టి కవిత మొదటప్పటి నుండి కూడా ఆమె ఎన్నో ఎలక్షన్స్లలో ఆమె గెలుపొందడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఆమె యొక్క లగ్న కుండల్ని మనం గమనించినప్పుడు వాక్స్థానంలో మంచి గ్రహాలు ఉన్నాయి ఆమెకు. అంటే మాట్లాడే విధానం, అంటే ఇప్పుడు మన ఏదైతే పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయో మాట్లాడే విధానం కానివ్వండి, అంటే ప్రజలను ఆకట్టుకోవడం కానివ్వండి, ముఖ్యంగా ఆమె పెట్టినటువంటి జాగృతి సంస్థ ఏదైతే తెలంగాణ జాగృతి ఆ సంస్థ ఉందో, అసలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అనుబంధం కాకుండా కూడా ఆమె ప్రజలలో చాలా ఎక్కువగా చొచ్చుకొని పోవడం జరిగింది కవిత. మరి అటువంటి అందుకే ఆమెకు బతుకమ్మ అంటేనే కవితమ్మ, కవితమ్మ అంటేనే బతుకమ్మ అని చెప్పేసి పబ్లిక్లో ఒక నానుడు ఉందమ్మా. అయితే ఈమె యొక్క జాతకం చూసినప్పుడు మొన్న ఈమె సొంత తండ్రికి ఒక లేఖ రాయడం, తర్వాత ఆమె యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఆ లేఖ బయటకు రావడం, ఆ లేఖ ఏదైతే ఉందో మన మీడియా సంస్థలకు అన్నిటికి కూడా ఒక చర్చనీయాంశంగా మారడం, ఇవన్నీ జరిగినటువంటి విషయాలు. అయితే కవిత యొక్క జాతకాన్ని గమనించినప్పుడు కవిత యొక్క జాతకంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, ఈ గత కొద్ది రోజుల నుండి చూసినప్పుడు
ఆమెకు ముఖ్యంగా బుధగ్రహ సంచారం అనేది మనం గమనించాలి. ఈ బుధగ్రహ సంచారం అనేది కవితకు మీనరాశిలో బుధుడు అనేవాడు మరి గమనించినప్పుడు మనకి ఇక్కడ మీనరాశికి ఒక రకంగా బుధుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది. అంటే మీనరాశికి ఏమిటి, బుధగ్రహము దాదాపు 12వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ బుధగ్రహము అనుకూల్యత లేదు కాబట్టి ఈమెకు తొందరపాటు నిర్ణయాలు కొంత భవిష్యత్తులో ఇబ్బందిగా మారుతూ ఉంటాయి. ఎందుకంటే సహజంగా మనము మాటతోటే మనకు ఎక్కువగా ఇబ్బందులు కానీ, ఎందుకంటే మనిషికి మాట అనేది ఒక ఆయుధం కాబట్టి అట్లా గమనించినప్పుడు బుధగ్రహం అనేది ఈ సరిగ్గా మే 22వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు ఈ బుధుడు అనేవాడు వృషభ రాశి అంటే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి రావడం జరిగింది. వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతున్నదంటే కొన్ని గ్రహాలకు చాలా బాగా ఉంది రాశులకు, కానీ మీనరాశికి వచ్చేసరికి తొందరపాటు నిర్ణయాలు అంటే అనాలోచితమైనటువంటి ఆలోచన విధానం, తర్వాత మాట్లాడిన తర్వాత బాధపడడం. ఇప్పుడు మీరు ఇది అన్నారు కాబట్టి ఒక మాట అనొచ్చా, ఆమె దయ్యాలు అని ప్రస్తావించడం జరిగింది. అవునమ్మా, తొందరపాటు వల్లనే అనుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు బుధుడు అనేవాడు బుద్ధికి, అయితే బుధగ్రహం అనుకూలించకపోయినప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్గా తొందరపాటుతోటి మనం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. అదే తర్వాత ఏమైపోతుంది, వాళ్ళది వాళ్ళే మనోవ్యాకులత పొందుతారు. మనోవ్యాకులత పొంది తొందరపాటు నిర్ణయంతో నేను ఈ విధంగా ఎందుకు మాట్లాడాను అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. అయితే ఒకటేమిటంటే ఆమె చెప్పినటువంటి ఏదైతే విలేకరుల సమావేశంలో మాట్లాడినటువంటి అంశం చూస్తే మా నాన్నగారు అనే మాట్లాడింది. అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నట్టు మనకు ఎక్కడ కూడా చెప్పలేదు. ఇంకోటమ్మ లేటెస్ట్ నిన్న కేటీఆర్ గారికి కోర్టు ఏదో సమన్లో నోటీసులు వచ్చాయి. వచ్చినప్పుడు వెంటనే వితిన్ ద 15 minutesలో తన యొక్క సోదరునికి మద్దతుగా ఈమె తెలిపింది. అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీకి దూరం కావడం మాత్రం లేదు. అయితే ఏమిటి, మనిషికి మాట తొందర వల్లనే అనేక కష్టాలు వస్తుంటాయి. తర్వాత ఇంకొకటమ్మా, మనకు ఇప్పుడు కుజగ్రహం కూడా మారబోతున్నది. జూన్ 5వ తేదీ నుండి జూలై 26 వరకు కుజగ్రహ సంచారం అనేది కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మారుతుంది. ఎప్పుడైతే సింహరాశిలోకి మారుతూ ఉందో అప్పుడు కుజుడు అనేవాడు మీనరాశికి చాలా బలంగా వస్తూ ఉన్నాడు. అంటే ఈమె ఒకవేళ సభా కార్యక్రమాలు కానీ లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవడం కానీ చేస్తే మాత్రం కుజగ్రహము రాజకీయవేత్తలకు చాలా మంచి గ్రహం. కాబట్టి ఎప్పుడైతే ఈ కుజగ్రహం అనే ఇతడు 6వ స్థానంకు వస్తున్నాడు, 6వ స్థానంలో కుజగ్రహం ఉండడంతో లాభాలే జరుగుతూ ఉంటాయి. ఏమిటి అంటే ఒక శుభవార్త శ్రవణం. కవితమ్మ గారికి శుభవార్త శ్రవణం అంటే ఎట్లానమ్మా శుభవార్త శ్రవణం, మరి ఎట్లా అంటే తండ్రి గారి నుండి ఫోన్ రావడం, తండ్రి గారు పిలిచి మాట్లాడడం, లేదా కేటీఆర్ గారు పిలిచి మాట్లాడడం, లేదా హరీష్ రావు గారు పిలిచి నచ్చ చెప్పడం, ఇటువంటి శుభవార్త శ్రవణం ఈమెకు కనబడుతున్నది. తర్వాత సభా గౌరవం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందట అంటే ఎంత ఒక తండ్రికి కూతురు కొడుకు అయినా కూడా ఎప్పుడైతే అధికారాల పంపిణీ కానీ ధనాల పంపిణీ కానీ చేసినప్పుడు కొంత క్లాషెస్ వస్తుంటాయి, వైషమ్యాలు అనేది వస్తూ ఉంటాయి. అది కామన్ అమ్మ, ఎందుకంటే ప్రతి మనిషికి కలియుగంలో వైషమ్యం అనేది కామన్. కానీ ఈమె యొక్క జాతకం చూసినప్పుడు మనం మొదలే చెప్పుకున్నాం, వాగ్దాటితోటి అన్నిటా కూడా విజయం సాధిస్తుంది. తర్వాత ఈ మీనరాశి వాళ్లకు
గత 2 సంవత్సరాల నుండి కూడా జాతకం బాగాలేదు. ఓకే. కాబట్టి వాళ్ళకు ఆమె ఒకసారి జైలుకు వెళ్ళి రావడం కూడా జరిగింది. అయితే చాలా మంది అనుకుంటారు కూతురు జైల్లో ఉన్నా కూడా కన్న తండ్రి ఒక్కసారి కూడా రాలేదనుకుంటారు. కానీ ఆ కన్న తండ్రి కేసీఆర్ గారి యొక్క మానసిక క్షోభ అంతా ఇంత అని చెప్పరాదమ్మా. ఆయనే బయటకు ప్రకటించకున్నా కూడా మహామేధావి, రాజకీయవేత్త, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు వారు బాధపడలే అని చెప్పడం మాత్రం తప్పు. ఇంకొకటి ఏమిటంటే ఈమెకు ఈ మీనరాశికి ఎప్పుడైతే కుజగ్రహం అనుకూలంగా ఉందో ఈమె ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అయితే చాలా మంది కవిత యొక్క కల్వకుంట్ల శ్రీమతి కవిత యొక్క ఏదైతే నిర్ణయం ఉందో అది తప్పు, బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా ఉంది అని అంటున్నారమ్మా. కానీ ఆమె ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను తొలగుతున్నట్టు దూరం అవుతున్నట్టు ఎక్కడ చెప్పలే. తర్వాత ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్లో కావచ్చు కాంగ్రెస్ లీడింగ్ రావడం, బీఆర్ఎస్ వెనుకబడి ఉండడం. కానీ కవిత ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖ సారాంశాన్ని కూడా చాలా డీప్గా చదివితే అసలు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆమె విమర్శించలే. ఈ పనులు చేస్తే బాగుండు, ఈ పనులు చేయాలి, ఇంకా పార్టీ ముందుకెళ్తది సజెషన్స్ ఇవ్వడం. అయితే ఒక నాయకురాలుగా ఇప్పుడు అక్కడ తండ్రి కూతురు అనే విషయం కాదమ్మా, పార్టీలో ఆమె కూడా ఒక లీడర్గా ఇట్లా ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు తప్పు చేస్తే చిన్నవాళ్ళు చెప్పడం అనేది సహజం. అంటే ఇక్కడ తప్పు జరిగిందా జరగలేదా అని కాదు, కానీ అప్పుడప్పుడు అనేక ఆలోచనలతోటి కొన్ని మర్చిపోతుంటారు. కాబట్టి వాళ్లకు ఇద్దరికి కూడా ఆమె ఎన్నోసార్లు లేఖ రాసింది. అయితే ఇప్పుడు మన వాళ్ళంతా ఏం చేస్తారంటే ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి కూతురు మాట్లాడలేదా, అంత స్వతంత్రం లేదా అంటే కేసీఆర్ గారి యొక్క నైజం ఏమిటంటే సాధ్యమైనంత వరకు ఆయన ఒంటరిగా ఉంటాడు, ఎవరిని కూడా దగ్గరికి తీసుకోడు. కాబట్టి దాని ప్రకారం చూసినప్పుడు ఇంకొకటమ్మా శుక్రగ్రహ సంచారం కూడా మనకు జూన్ 1 నుండి జరుగుతున్నది. ఈ శుక్రగ్రహం ఏమైపోతున్నాడు, మీనరాశి నుండి మేషరాశికి వస్తున్నాడు. వచ్చేసరికి ఏమైపోయింది శుక్రగ్రహం, శుక్రగ్రహము కీర్తి, వస్తులాభాలు, తర్వాత స్త్రీల యొక్క సమూహంతో లాభాలు, ఈ 3 లాభాలు ఇస్తాడు. ఎప్పుడైతే జూన్ 1 వస్తూ ఉందో అప్పుడు మీనరాశికి 2nd ప్లేస్లో శుక్రుడు ఉంటున్నాడు. ఎప్పుడైతే 2nd ప్లేస్లో శుక్రుడు ఉంటున్నాడో మరి కవితమ్మకు కొంత బలం ఉన్నట్టు. అంటే ఇక్కడ చూడమ్మా కుజుడు బాగా ఉన్నాడు, శుక్రుడు బాగా ఉన్నాడు, వాక్శక్తి బాగా ఉంది. ఆ మీనరాశికి ఏమిటంటే గురుబలము శని బలం లేదు, కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అని మనం చెప్పవచ్చు. కానీ ఆమె ఎక్కడ కూడా నేను దూరం అయిపోతున్నా పార్టీకి, నేను వేరే పార్టీ పెడతాను. అయితే మన మీడియా రంగం అంతా కూడా ఏంటి మన బహుజన పార్టీ అని చెప్పేసి పేర్లు కూడా డిసైడ్ చేయడం, లేకుంటే జాగృతి పార్టీ అని చెప్పేసి, ఇదంతా ఏమీ లేదమ్మా. అసలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ఇంకొకటి పాయింట్ ఏంటంటే గురుగారు, మరో షర్మిల కాబోతున్న కవిత అని కూడా అంటున్నారు. తప్పమ్మా. ఇప్పుడు షర్మిల జగన్ ఏంటంటే కంప్లీట్గా దూరం ఉండిపోయారు. ఇప్పుడు నిన్న కేటీఆర్కి ఇచ్చినటువంటి సపోర్టును చూసినప్పుడు ఎట్లా అవుతుందమ్మా, కాదు, అది వేరే పద్ధతి, ఇది వేరే పద్ధతి. ఈమె ఏంటంటే ఒకటేనమ్మా, తనకు సరి అయినటువంటి స్థానం పార్టీలో ఉంటుందా లేదా అనే ఒక మానసిక బెంగ తప్ప అక్కడ ఏమీ కూడా లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏమిటంటే మళ్ళా మనకు ఇప్పుడు కుజుడు తర్వాత శుక్రుడు, మనము జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూసినప్పుడు కుజుడు శుక్రుడు, ఎందుకంటే శుక్రగ్రహం ఎప్పుడైతే ద్వితీయ స్థానానికి వచ్చిందో ఈ జూను ఎండింగ్ దాకా దాదాపు ఈమెకు ఎట్లా ఉంటుందంటే విశేషమైనటువంటి కీర్తి వస్తుంది. ఇప్పుడు మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా చూడొచ్చమ్మా, ఎక్కడ కూడా మనకు బీఆర్ఎస్
బొమ్మలు కానీ జెండాలు కానీ కనిపించలే, కేవలం జాగృతి మాత్రమే కనిపించింది. అంటే ఇండివిజువల్ కీర్తిని పొందే అవకాశాలు శుక్రగ్రహంతో కవితమ్మ గారికి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇంకోటి ఏమిటంటే శుక్రగ్రహము స్త్రీలతోటి సంతోషం వస్తుంది. అంటే ఏదైతే జాగృతిలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ వీళ్ళందరినీ కూడా ఒక దిక్కు సంఘటితం చేసి ఆమె ఒక మంచి నాయకురాలుగా ఎదగడానికి అవకాశం ఉంది. కానీ కొత్త పార్టీ పెడుతున్నా అనే దాంట్లో మాత్రం గురుబలము శనిబలం లేదు కాబట్టి కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఆమెకు లేదని మనం అనుకుందాం. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శుభం.